చూడండి ఎంత పెద్ద ఉంది. ఇదే అనమాట కొట్టుకొచ్చిన షిప్. ఎట్లా ఉంది చూడండి. బీచ్ పక్కనే హైలైట్ అనుకో. అండ్ ఆ స్టోన్స్ మీద ఇందాక కొన్ని ఫోటోస్ దిగిన డిస్ప్లే చేస్తా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ది అండర్ వీడియో. ఈరోజే 2 వీడియోలు అయితే షూట్ చేసిన. ఒకటి ఫిషింగ్ హార్బరు, ఇంకొకటి బీచ్ అనమాట. బీచ్ నైట్ కూడా షూట్ చేసిన. కాకపోతే డే టైంలో ఎట్లుంటుంది అనేది ఈ వీడియో. సరే డే టైంలో బీచ్ ఎట్లుంటుంది ఎక్స్ప్లోర్ చేద్దాం పోయి. ఓకేనా, లెట్స్ గో. విండ్ ఫ్లోకి చూడండి వాటర్ అలా ఎట్లా పడుతున్నాయి. కొంచెం కానీ దానికి కానీ కాళ్ళకి అట్లా వచ్చిందనుకో అయితే మనం లోపలికి లాక్కొని పోతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బీచ్లో ఎప్పటికైనా సరే. అలలు అనేది మనం ఎంజాయ్ ఒక లిమిట్ ఉండదు కాదు. మరి దాన్ని లిమిట్ క్రాస్ చేసి లోపలికి పోయినామంటే అది లాక్కెళ్ళిపోతుంది అనమాట. బయటకు వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవు. అయితే ఇప్పుడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా, చాలా మంచిగా వచ్చినాయి. ఒకసారి డిస్ప్లే చేస్తే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకో విషయం, ఇందాక నేను ఫొటోస్ కోసం ఆ స్టోన్స్ దగ్గర నిలవల్ల మొత్తం వాటర్ అంతా నా మీదకి వచ్చేసినాయి. ఒక్క నిమిషం ఉంటే మొత్తం తడిచిపోయేవాడిని. ఫాస్ట్గా పైకి వచ్చేసిన అనమాట. ఇక్కడ మ్యూజియం ఉంది, ఇంకా సబ్మెరీన్ ఉంది. ఒకసారి అది కూడా చూద్దాము. అండ్ దాని తర్వాత బీచ్ రోడ్ ఉంది కదా, వాక్ చేసుకుంటూ పోదాం. ఏదన్నా కనిపిస్తే మనం అక్కడ నిలబడి వీడియో అయితే షూట్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. కనిపిస్తుంది కదా అది మ్యూజియము. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సబ్మెరీన్ ఉంది చూడండి. అది అక్కడ నడుచుకుంటూ అయితే పోదాం మనం అక్కడ వరకు. ఇదే సబ్మెరీన్. ఇప్పటికైతే లోపలికైతే అలౌ లేదు. మేబీ ఎందుకో నాకైతే తెలియదు. పైన వర్క్ అయితే జరుగుతుంది చూడండి. ఫస్ట్ టైం నేను రావడం వైజాగ్, ఇవన్నీ చూడడం కూడా ఫస్ట్ టైమే. అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. లోపల హెలికాప్టర్స్ ఇలాంటివే ఉంటాయి అన్నమాట మ్యూజియం అంటే. వైజాగ్ బీచ్ రోడ్ చూడలేదు కదా, చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఇప్పుడు నేను బీచ్ రోడ్ మీద నడుచుకుంటూ అయితే పోతున్నా. ఇదే అనమాట బీచ్ రోడ్డు. నిన్న నైట్ అంతా ఈ ఏరియా మొత్తం తిరిగేసిన. ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేయాలన్నా వద్దా అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నా. వీడియో చివరిలో చెప్తా యాడ్ చేయాలన్నా వద్దా నైట్ వ్యూ. ఓకే, మనం అక్కడ వరకు ఆ ట్రీస్ వరకు అయితే నడుచుకుంటూ పోదాం. అక్కడ ఒక బోట్ ఉంది, అక్కడ ఫోటో దిగుదాం. పక్కన బీచ్, ఇటు సైడ్ వచ్చేసి రోడ్డు, అండ్ అటు సైడ్ వచ్చేసి కెఫే. హైలైట్ ఉంటుంది కాంబినేషన్. ఇట్లా వైజాగ్ లో రోడ్స్ మాత్రం చాలా క్లీన్ ఉన్నాయి చూడండి. ఒక్క పేపర్ అన్న కనిపిస్తుందా? ఇక్కడంతా రిలాక్స్ అవుతున్నారు వీళ్ళు. నిజంగా క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫిషింగ్ బోట్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో నెట్ కూడా అయితే ఉంది, కానీ దీనికి మోటార్ అయితే లేదు. నెట్ ఉంది చూడండి. వైజాగ్ వచ్చి ఎవరైనా బీచ్ని విజిట్ చేయకుండా పోతే వాడంత దరిద్రుడు ఇంకోటి ఉండడు. ఎందుకంటే ఇంత మంచి సీన్ని వాడు మిస్ అవుతున్నాడని నా ఉద్దేశంలో అయితే నేను చెప్తాను అనమాట. అట్లా నాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది. నైట్ ఏమైందంటే స్టంట్ అయింది. నీళ్ళ దగ్గర పోయి చిన్న రీల్ చేద్దామన్నా, కాకపోతే ఒకటేసారి ఫ్లో అనేది ఎక్కువ వచ్చేసి మొత్తం డ్రెస్ మీద అంతా పడింది అనమాట. అది మొత్తం నానిపోయింది. చూడండి వీడియోలో పెడతా. పావురాలు బీచ్ చూడండి. నిజంగా చెప్తున్నా వర్త్. నేను వైజాగ్ కరెక్ట్ టైంకే వచ్చినా అని అనుకుంటున్నా. ఈ వింటర్లో చాలా బాగా అనిపిస్తుంది. దగ్గరికి పోదామనిపిస్తుంది కానీ వాటర్ వచ్చి
డ్రెస్ మీద కొడతాయని అదే భయం అవుతుంది అనమాట. నిన్న నైట్ అదే జరిగింది కదా, మళ్ళీ అంతా నానిపోద్ది, పచ్చి పచ్చిగా అయిపోద్ది. అందుకే దూరం ఉండి నడుస్తున్నా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:15 అయితే అవుతుంది, కానీ ఇంకా ఎండనే రాలేదు. అండ్ ఇంకో విషయము, పొద్దునుండి టిఫిన్ కూడా చేయలే, బీచ్ దగ్గరనే ఉన్నా అనమాట. అక్కడంతా చెట్ల కింద రిలాక్స్గా చల్లగాలి, పక్షులు, పావురాలు, బీచ్, ఆ బీచ్ వాటర్ ఫ్లోయింగ్. నిజంగా ఖచ్చితంగా వైజాగ్ వచ్చి ఒకసారి బీచ్లో టైం స్పెండ్ చేసి వెళ్ళండి, భలే ఉంటుంది నిజంగా. ఏంటంటే మ్యాజిక్, ఇంత టైం అయినా ఇంకా సూర్యుడు రాలే, అదే హైలైట్ ఉంది. బీచ్ పక్కన బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ హోటల్స్ అని లాడ్జెస్ అనమాట. బీచ్ వ్యూ కోసం చాలా మంది బుక్ చేసుకుంటారు వెంటనే, కానీ ఒక్క రూమ్ కూడా అవైలబుల్లో లేదు. నేను ట్రై చేసిన, లేదంటే నేను ఖచ్చితంగా బీచ్ రోడ్ వ్యూ చూడాలని హోటల్ ఆన్లైన్లో ఎంత సెర్చ్ చేసినాడో ఒక్కటి కూడా చూపించాలని నాకు, కానీ దొరకలే కదా. కొంచెం దూరంలో అంటే బీచ్ నుండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే తీసుకున్నా. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నాకు అప్రాక్స్ ఒక 60 రూపీస్ అయితే చార్జ్ చేసినాడు ఆటో వాళ్ళు. వైజాగ్లో ఉన్న డ్రైనేజ్ మొత్తం సముద్రంలో కలుస్తుంది చూడండి. ఇది నాకు నచ్చలేదా, సముద్రంలో డ్రైనేజ్ వాటర్ ఏంటో. ఆ డ్రైనేజ్ని దాటడానికి అయితే రూట్ లేదు, అంతా వాటరే ఉంది. అక్కడ నుంచి రివర్స్ వచ్చి మళ్ళీ ఈ ఫుట్పాత్ మీద అయితే పోతున్నా. అసలైన బీచ్ రోడ్ అంటే ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి జనాలు బాగా క్రౌడ్ ఉంటారు, సందడి ఉంటుంది బీచ్ మొత్తం. ఇక్కడ నుంచి లాస్ట్ వరకే. బీచ్ వైబ్స్ అంటే ఇది. అక్కడ ఫ్రంట్ ఏం లేకుండా ఇక్కడ అంతా జనాలు ఉన్నారు. వాళ్ళు చూడండి అక్కడ ఎట్లా ఆడుకుంటున్నారో నీళ్ళల్లో. గైస్ క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువైంది. ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు చూడండి, బీచ్లో గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళంతా కదా. మనం కూడా బీచ్లో అట్లా ఆడాలి. స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ మీద నిలబడి ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ఆ వాటర్ ఉన్నాయి చూడండి ఎంత ఫ్లో కొడుతున్నాయి. ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ నుంచి నెక్స్ట్ లైట్ హౌస్కి అయితే పోదాం. లైట్ హౌస్ చూడాలనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 2 ఉంటుంది, 2 అన్నా 3 అన్నా 2 అనుకుంటున్నా. ఇప్పుడే చూసిన అనమాట మ్యాప్లో. ఇదే అనమాట కొట్టుకొచ్చిన షిప్, ఎట్లా ఉంది చూడండి. బీచ్ పక్కనే హైలైట్ అనుకో. అండ్ ఆ స్టోన్స్ మీద ఇందాక కొన్ని ఫోటోస్ దిగిన, డిస్ప్లే చేస్తా చూడండి.